2025 మార్చ్ 11వ తారీఖున జపాన్లో సునామీ వస్తుందని చెప్పడం జరిగింది. అది 29వ తారీఖున జూలై నెలలో అది ప్రూవ్ అయ్యింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి ఆగస్ట్ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం ఉన్నది. ఆ రోజున కనుక లక్ష్మీదేవిని పూజిస్తే కనుక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను ఏం చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 4వ స్థానం నుండి శుక్రుడితో కలిసి ఉండటం మూలంగా మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు అమ్మాలనుకున్నా సరే మీ ఉన్న ల్యాండ్ కానీ లేదా ప్లాట్ కానీ లేకపోతే ఏదైనా విల్లా కానీ అమ్మాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మీకు ధనం రావడం కూడా జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు గొడవలు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లవ్ ప్రపోజ్ చేయని రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా తెలియని శత్రువులతో మీకు ఉంటుంది గొడవలు అనేవి. దాని మూలంగా మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నారు. లగ్నంలో శని ఉన్నారు. శని కుజుడు ఇద్దరు పరస్పర దృష్టి ఉన్నది. 2వ స్థానం అధిపతి ఉన్నాడు కుజుడు. సప్తమ స్థానం ఉన్నాడు. ఇద్దరి మధ్య గొడవలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా గొడవలు ఉంటాయి, ధనపరంగా గొడవలు ఉంటాయి, కుటుంబ పరంగా గొడవలు ఉంటాయి. ఏనాటి శని ఉన్నది మీకు. దానికోసమే మీకు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు శనికి హోమం కానీ లేదా శనికి జపం కానీ చేయించుకోండి. ఒకవేళ శనికి హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీరు లైవ్ వీడియో కాల్లో ఆ హోమాన్ని చూపించడం జరుగుతుంది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలుంటూ చూస్తారు ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.